ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం మీతో మాట్లాడతాను. ఐఎమ్ జీవా, సైకియాట్రిస్ట్. మీ పేరు? చూడండి, నేను మీ మనిషిని, మీ ఫ్రెండ్ని. మీ ప్రాబ్లం ఏంటన్నది మీరు నాకు ధైర్యంగా చెప్పొచ్చు. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, ఐఎమ్ జస్ట్ యువర్ ఫ్రెండ్. నన్ను నమ్మండి, మీరు నాతో ధైర్యంగా ఏ విషయాన్నైనా షేర్ చేసుకోవచ్చు. మీ మనసులో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఐ ప్రామిస్ యూ. వాడు నీకే విధంగానూ సహాయపడ్డా. వాడితో ప్లీజ్ సేవ్ మీ, నన్ను కిడ్నాప్ చేశారు, ట్రాప్ చేశారు, నన్ను బయటికి తీసుకెళ్ళండి, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అలాంటివేవి రొటీన్ డైలాగ్స్ చెప్పకు. ఎందుకంటే వాడు మా మనిషి. నా ట్రీట్మెంట్ వల్ల మీరు లైఫ్లో చాలా హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది నిజం. మీ నాటకాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలనో లేదో అని భయంగా ఉంది నాన్న. అస్సలు చూడలేకపోతున్నాను నాన్న. ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా ఉందా అమ్మా? సారీ నాన్న, ఇంత తెలిసిన మీకు కాదు అని అబద్ధం చెప్పలేను. అక్క పంపించిన డబ్బులు అయిపోవచ్చాయి. అక్క వెళ్ళడానికి చేసిన అప్పులు, చెల్లెలి ఫీజు, చదువు ఖర్చులు, ఇంటి ఖర్చులు పోను మిగిలిన వాటికి ఇబ్బందిగానే ఉంది నాన్న. చెల్లి టర్మ్ ఫీజు కడితేనే కానీ ఎగ్జామ్కి కూర్చొనివ్వరని ఫోన్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇంకా బాధ పెడుతున్నాం నాన్న. దిగులు పడద్దమ్మా, నా బాధ్యతను నేను నెరవేరుస్తాను.
వెళ్ళమ్మా. అస్సలు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయికి ఏమై ఉంటుంది? ఎందుకలా సడన్ గా కన్నీళ్ళు వచ్చాయి? తనకేమై ఉంటుంది? ఎందుకలా మౌనంగా ఉంది? డాక్టర్ ఏమో తన మానసిక పరిస్థితి బాలేదన్నాడు. అసలు నేను చెప్పింది తనకు అర్థమైందా? తను నిజంగానే మానసిక వేదంతో బాధపడుతుందా? డాక్టర్ చెప్పిన దానికి తనున్న పరిస్థితికి పొంతం లేదే. జీవా, ఏమైందిరా? చెప్తాను, కూర్చోమా. ఎందుకు నాన్నా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ సెట్ మా. జీవా, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నీ రీసెర్చ్ ఏమిటో? నువ్వెక్కడికెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? నాకు చాలా భయంగా ఉంది. మా, సడన్ గా నీకు ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయా? వాట్?